గెత్సెమనే తోటను నీవు చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామంది అనుకోవచ్చు, ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రితో అనుసంధానమై దేవునికి తన విజ్ఞాపనను చేరవేయించి ఉన్నారు అని నరులు తలంచవచ్చు. కానీ ఆ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు చేసిందేమిటి? ఈరోజు ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. మన మధ్య భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది. ఇస్రాయేల్ పాలస్తీనా యుద్ధం జరుగుతూ ఉంది. ఎటు చూసిన యుద్ధ వాతావరణము మనం కనబడుతూ ఉండగా, ప్రపంచంలో ఈ యుద్ధాలతో పాటు గత చరిత్రను కూడా మనం తీసుకున్నట్లయితే మారణ హోమము కలిగించిన యుద్ధాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా World War I, World War II లక్షలాది మంది, ఇక్కడకు కోట్లాది మందిని ఈ యుద్ధాలు చంపేశాయి. మనం అనుకోవచ్చు, ఈ యుద్ధాలు పెద్ద యుద్ధాలు, మారణ హోమమును కలుగ చేసిన యుద్ధాలు. కానీ ప్రతి విశ్వాసి తాను చూడలేని ఒక యుద్ధములో ఉన్నాడు. అది ఎవరితో అనగా సాతానునితో. లోకములో ఉన్న ప్రతి మనిషి కూడా తన పుట్టినది మొదలుకొని ఒక యుద్ధములో చేరిన వానిగా ఉన్నాడు. ఆ యుద్ధములో ఓడిపోతూనే ఉన్నాడు. ఎవరితో ఆ యుద్ధం అంటే? పాపముతో. ఎవరితో ఆ యుద్ధం అంటే? సాతానునితో. ఈ యుద్ధము నరుడు చేయలేకపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూలోకములోనికి వచ్చి ఆయన శిలోమ్రానుపై ఈ యుద్ధమును చేయుటకు పని పూనుకున్నాడు. అందుకనే నీ వాక్యాన్ని మీరు చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభు సిలువను ఎక్కవలసి వచ్చినప్పుడు తను తాను సిద్ధము చేసుకుంటూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఆ పోరాటము కొరకు తను తాను సిద్ధము చేసుకుంటూ ఉన్నాడు. తన శక్తి సరిపోదన్న భావన తన కలుగుచున్న గడియలో దేవుని వేడుకుంటూ ఉన్నాడు. ఆ పోరాటము కొరకు తను తాను సిద్ధము చేసుకుంటూ ఉన్నాడు. అందుకని సిద్ధపడి యుద్ధ భూమిలోనికి ఆయన చేరిన తరువాత సిలువపై సాతానునితో, పాపముతో, మరణముతో పోరాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని వరించినది ఏమిటి అంటే జయము. దేవుని బిడ్డలారా, ఈరోజు వెలుగు సంబంధిగా చీకటితో నీవు పోరాడుతూ ఉన్నప్పుడు, దేవుడిచ్చిన అధికారముతో నీవు సాతానును జయించవలసి వచ్చినప్పుడు ఈ అభ్యాసము చేయుటకు ఒక సాధనం ఏమిటి అంటే ప్రార్థనయే.